Hey everyone, welcome to Civil Index and this is Pujita. This is our 9th video of Indian Geography and మన past video లో మనం ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి స్టార్ట్ చేసాం. ఇన్ దాట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఇండస్ రివర్ అండ్ ఈరోజు గంగా రివర్ గురించి మాట్లాడుకుందాం. గంగా రివర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ రివర్. దీని మీద క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు అండ్ we will see the river system now. దీని మీద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, వాటి ఇంపార్టెంట్ థింగ్స్ అని ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మన డీల్ ఏంటి? ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ హ్యావ్ టు లైక్ అండ్ షేర్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ గంగా రివర్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫ్లో అయిన రివర్స్ అన్నిటికంటే దిస్ వాజ్ ద లాంగెస్ట్ రివర్. గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, మనకి తెలిసిన పాయింటే. సో ద టోటల్ లెంత్ ఈస్ 2552 కిలోమీటర్స్. ఇండియాలో ఫ్లో అయ్యే లెంత్ 2100 కిలోమీటర్. So it originates at the confluence of Bhagirathi and Alkananda. Bhagirathi and Alkananda అనే టూ రివర్స్ కాన్ఫ్లుయెన్స్ నుంచి, అంటే కలయిక నుంచి మనకి గంగా వస్తుంది. సో యూ కెన్ సీ హియర్ ద పిక్చర్. దిస్ ఈజ్ యువర్ భగీరథి రివర్ అండ్ దిస్ ఈజ్ యువర్ అల్కనంద రివర్. ఈ రెండు దేవప్రయాగ్ అనే ప్లేస్ దగ్గర కలుస్తాయి అండ్ ఫ్రమ్ దాట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ గంగా రివర్. సో భగీరథి ఎక్కడ బోర్న్ అయింది? Gangotri Glacier at Gaumukh Peak. Alkananda was raised from Alkapuri or Satpant Glacier. Okay, and ఈ రెండు దేవప్రయాగ్ ఇన్ ఉత్తరాఖండ్లో ఉన్న దేవప్రయాగ్ ప్లేస్ దగ్గర కలిసి అక్కడ నుంచి మనకి గంగా రివర్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇట్ ఫ్లోస్ త్రూ యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇట్ ఫ్లోస్ త్రూ ద ఉత్తరాఖండ్లోనే మనకి ఎలానా ఒరిజిన్ అవుతుంది అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. అండ్ ఎట్ ఫరాకా ఇన్ ద వెస్ట్ బెంగాల్, ఇక్కడ మీరు ఫరాకా బ్యారేజ్ కూడా చూడొచ్చు. ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 స్ట్రీమ్స్. ఒకటి హూగ్లీ అని వెస్ట్ బెంగాల్ త్రూ పాస్ అవుతుంది అండ్ ఇంకొకటి బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతుంది అండ్ దాట్ రివర్ ఈస్ కాల్డ్ పద్మా ఇన్ బంగ్లాదేశ్. గంగా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పద్మా ఇన్ బంగ్లాదేశ్. సో మనకి ఎక్కడ ఆరిజిన్ అవ్వింది అండ్ ఎక్కడ ఎండ్ అవ్వింది, ఎన్ని ప్లేసెస్ త్రూ ఫ్లో అవుతుంది. At Faraka, it bifurcates into Bhagirathi, Hooghly in West Bengal and Padma in Bangladesh. వెస్ట్ బెంగాల్లో బైఫర్కేట్ అయిన స్ట్రీమ్ ఏమో సాగర్ ఐలాండ్స్ దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అండ్ ఈ పద్మా ఏమవుతుంది అంటే ఎట్ ఫరాకా, మనకి ఇది గంగా రివర్ అనుకుంటే ఫరాకా దగ్గర ఎట్ ఫరాకా ఇట్ వాజ్ డివైడ్ ఇంటూ 2 స్ట్రీమ్స్. ఒకటేమో వెస్ట్ బెంగాల్లో ఫ్లో అయ్యే వెస్ట్ బెంగాల్లో హూగ్లీ రివర్ అంటాం. ఇంకొకటి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది యాజ్ పద్మ. అండ్ దీస్ పద్మ విల్ జాయిన్ బ్రహ్మపుత్ర. మనకి బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యేసరికి దాన్ని జమున అంటాం. ఓకే, బ్రహ్మపుత్రాని బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యాక జమున అంటాం. అండ్ దిస్ పద్మ అండ్ జమున విల్ మీట్ అండ్ ఫార్మ్స్ లైక్ మేఘన. ఓకే, అండ్ ఈ మేఘన కూడా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అండర్స్టాండ్? గంగా ఫరాకా దగ్గర 2 స్ట్రీమ్స్ కింద డివైడ్ అవుతుంది. వన్ ఇట్ ఫ్లోస్ త్రూ వెస్ట్ బెంగాల్, దాన్ని హూగ్లీ అంటాము. అండ్ ఇంకొకటి బంగ్లాదేశ్కి వెళ్తుంది, దాన్ని పద్మ అంటాం. ఆన్ అనదర్ హ్యాండ్ పైనుంచి మనకి బ్రహ్మపుత్ర కూడా ఇటే ఫ్లో అవుతుంది కదా. బ్రహ్మపుత్ర జమున లాగా ఎంటర్ అవుతుంది అండ్ ఈ రెండు కలిసి మనకి మేఘన ఫామ్ అవుతాయి. అండ్ ఈ బ్రహ్మపుత్ర ఈ ప్లేస్లోనే మనకి ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా సుందరబన్ డెల్టా ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ పంచ్ప్రయాగ్ అని రివర్ కాన్ఫ్లుయెన్సెస్, రివర్ కలీక్ అని మనం ప్రయాగ్స్ అని, పంచ్ప్రయాగ్ అని 5 ప్రయాగ్స్ ఉంటాయి. సో ఈ 5 అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఒకటి ఇచ్చి అవి ఏ 2 రివర్స్ కలియక అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, విష్ణుప్రయాగ్, నందప్రయాగ్. ఈ 5ని పంచ్ప్రయాగ్స్ అంటారు. సో దేవప్రయాగ్ ఫస్ట్, వేర్ రివర్ అల్కనంద మీట్స్ రివర్ భగీరథి. రుద్రప్రయాగ్, అల్కనంద మీట్స్ మందాకిని. కర్ణప్రయాగ్, అల్కనంద మీన్స్ పిండారి. విష్ణుప్రయాగ్, అల్కనంద మీన్స్ ధౌలిగంగా ఆర్ విష్ణుగంగా అని కూడా అంటారు. నెక్స్ట్ నందప్రయాగ్, అల్కనంద మీన్స్ రివర్ నందాకిని. సో దిస్ ఆర్ 5 ప్రయాగ్స్, వెరీ ఇంపార్టెంట్. మీరు ఫ్లో చార్ట్ కూడా చూడొచ్చు విచ్ ఇస్ కమింగ్ ఇన్ యువర్ స్క్రీన్. దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, విష్ణుప్రయాగ్ అండ్ నందప్రయాగ్. ఏ రివర్ వచ్చి ఏ 2 రివర్స్ కలియకని అంటారు. ఓకే, సో అల్కనందాని డిఫరెంట్ స్ట్రీమ్స్ వచ్చి కలుస్తున్నాయి. దీస్ వర్ కాల్డ్ పంచప్రయాగ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీ విల్ గో టు ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. ఇది కూడా సేమ్, మనకి లెఫ్ట్ ట్రిబ్యూటరీ అండ్ రైట్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. మనం ట్రిబ్యూటరీస్ దేని బేస్ మీద డిసైడ్ చేస్తున్నాం? రివర్ ఫ్లోని బట్టి
రివర్ ఫ్లోని బట్టి ఆ రివర్ ఫ్లో ఎటు ఉంది చూసి ఆ రివర్ ఫ్లోని బట్టి దానికి లెఫ్ట్ సైడ్ వచ్చి కలిసే వాటిని లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారు, రైట్ సైడ్ వచ్చి కలిసే వాటిని రైట్ ట్రిబ్యూటరీస్ అంటారు. ఓకే, రివర్ ఫ్లోని బట్టి మనం దాన్ని చూడాలి. ఫస్ట్ గంగా రివర్స్ ట్రిబ్యూటరీస్ గురించి చూద్దాం. సో దిస్ అవర్ మ్యాప్. ఫస్ట్ వన్ ఈజ్ యమునా. యమునా వాజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గంగా. రివర్ గంగాకి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి అంటే అవర్ యమునా. సో దిస్ ఈజ్ యోర్ రివర్ యమునా. యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ యువర్ రివర్ యమునా. సో ఎక్కడ ఒరిజినేట్ అయింది? గంగోత్రి గ్లేషియర్ ఆన్ పంచప్రగ్ పీక్ ఇన్ ఉత్తరాఖండ్లో మనకి ఇది ఆరిజినేట్ అయింది. అండ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ కూడా చూడండి, చంబల్, బేత్వా, కెన్, సింధ్, టోన్స్ వర్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా. అండ్ యమునా అలహాపూర్ ఆర్ ప్రయాగ్ దగ్గర మనకి గంగాని కలుస్తుంది. సో హియర్ అలహాబాద్. సో యమునా గంగాని ఎక్కడ మీట్ అవుతుంది? అలహాబాద్, ఇంపార్టెంట్ థింగ్. సో అలహాబాద్ దగ్గర యమునా వచ్చి గంగాని మీట్ అవుతుంది. సో యమునా గంగాలో కలిసిపోతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ద ప్రయాగ్. ఎట్ దిస్ ద రివర్ గంగా, యమునా అండ్ ఏన్షియంట్ సరస్వతి రివర్, ఈ మూడిటి కలయికనే మనం ప్రయాగ్ అంటాం. ఓకే, ఏంటి? గంగా, యమునా అండ్ సరస్వతి. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ త్రివేణి సంగమం. ఈ ప్లేస్ని త్రివేణి సంగమం అంటారు. హిందూస్కి చాలా డివోషనల్ ప్లేస్. మనకి ఇక్కడ అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళాలు అనేవి జరుగుతాయి. కుంభమేళ ఎవ్రీ 6 yearsకి ఒకసారి జరుగుతుంది. కుంభమేళ ఈజ్ 6 yearsకి డబల్ 12 years. మహాకుంభమేళ 12 yearsకి డబల్ 24 years. పూర్ణ కుంభమేళ ఈ 24 yearsకి డబల్ కాదు 144 years. ఓకే, అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ ఎక్కడ జరుగుతాయి? ప్రయాగ్ దగ్గర. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ త్రివేణి సంగమం. ఏంటి ఆ 3 rivers? గంగా, యమునా అండ్ ఏన్షియంట్ సరస్వతి రివర్. అండ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఆగ్రా, మథురా ఈ మూడు ఏ రివర్ బ్యాంక్, ఏ రివర్ ఒడ్డున ఉంది అని అడుగుతారు? యమున. సో న్యూఢిల్లీ అండ్ ఆగ్రా మన నార్మల్గా ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. న్యూఢిల్లీ, ఆగ్రా ఈ రెండు ఏ రివర్ ఒడ్డున ఉన్నాయి అంటే యమున. ఓకే, దిస్ ఆర్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. అండ్ నెక్స్ట్ సోన్ రివర్ rises at Amarkantak Plateau, joins Ganga near Dhanapur in Patna. You can see here the river Son rises at Amarkantak Plateau and it was joined the Ganga at Patna. బీహార్లో ఉన్న పాట్నా దగ్గర మనకి రివర్ గంగాలో కలుస్తుంది. ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ సోన్కున్న ఇంపార్టెంట్ ఉపనదులు ఏంటి? జోహిలా, కన్హార్ అండ్ రిహండ్ డ్యామ్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ రిహండ్ రివర్. దానికి ఉన్న రిజర్వాయర్ గోవింద్ బల్లభ్ పంత్ అనే రిజర్వాయర్. ఇట్ వాజ్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ అండ్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా. సో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా ఏంటి? గోవింద్ బల్లభ్ పంత్ సాగర్. సో ఇది ఏ డ్యామ్ యొక్క రిజర్వాయర్? రిహంగ్ డ్యామ్. సో అది ఏ రివర్ యొక్క ఉపనది? సోన్ రివర్ యొక్క ఉపనది. ఓకే, దిస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. అది ఎక్కడ పుట్టింది అండ్ ఎక్కడ గంగాని ఎక్కడ మీట్ అయింది. నెక్స్ట్ దామోదర్ రైజెస్ ఎట్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇన్ జార్ఖండ్లో ఉన్న చోటా నాగ్పూర్ ప్లాట్యూ దగ్గర మనకి దామోదర్ అనేది ఒరిజినేట్ అయింది. సో ఇట్ జాయిన్స్ రివర్ హూగ్లీ ఇన్ వెస్ట్ బెంగాల్లో రివర్ హూగ్లీని జాయిన్ అవుతుంది. అండ్ దిస్ దామోదర్ వాజ్ కాల్డ్ యాజ్ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ ఒరిజినేట్ అయింది? జార్ఖండ్లో ఉన్న చోటా నాగ్పూర్ ప్లాట్యూ దగ్గర. అండ్ అది ఎక్కడ కలిసింది? హూగ్లీ రివర్, వెస్ట్ బెంగాల్ దగ్గర హూగ్లీ రివర్ని మీట్ అయింది. అండ్ దీస్ దామోదర్ వాజ్ కాల్డ్ యాజ్ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ బికాస్ అది దానివల్ల మనకి వెస్ట్ బెంగాల్లో ఫ్రీక్వెంట్గా దామోదర్ వల్ల ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటారు. నెక్స్ట్ దిస్ వాజ్ ద రైట్ ట్రిబ్యూటరీస్. ఒకసారి మళ్ళీ చూసుకోండి. దీస్ వర్ ద రైట్ ట్రిబ్యూటరీస్. ఎందుకు? దిస్ వాజ్ ద రివర్ గంగా, ఫ్లో ఇలా ఉంది, రైట్ సైడ్ వచ్చి కలుస్తున్నాయి. దిస్ వాజ్ ద రైట్ ట్రిబ్యూటరీస్, ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. ఇదేంటి? యమునాకి మళ్ళీ ఉపనదులు చంబల్, బేత్వా, సింధ్. అండ్ దిస్ ఇస్ ద సోన్, దిస్ ఇస్ ద దామోదర్. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి ఎక్కడ రైజ్ అవ్వాలి అండ్ గంగాని ఎక్కడ కలిసాయి, దాని మీద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ రివర్ రోడ్నే ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ చూద్దాం. ఈ నెక్స్ట్ వచ్చేవన్నీ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఫస్ట్ వన్ ఈజ్ రామ్ గంగా రివర్. సో యూ కెన్ సీ హియర్ రామ్ గంగా రివర్
This is your Ramganga river. It was originated at Durhatoli range at Garhwal district of Uttarakhand. ఉత్తరాఖండ్లో మనకి ఇది ఒరిజినేట్ అయింది. అండ్ ఇట్ జాయిన్స్ ద రివర్ ఎట్ కన్హౌ. అది కన్హౌ దగ్గర రివర్ గంగాని జాయినేట్ అవుతుంది. అండ్ ఇందులో మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ ఫ్లోస్ త్రూ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ త్రూ మనకి అది పాస్ అవుతుంది. ఎందుకు ఈ పార్క్ మనకి ఇంపార్టెంట్? ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అండ్ ద రివర్ రామ్గంగా ఫ్లోస్ త్రూ దిస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇన్ మిడిల్ ఆఫ్ దిస్ నేషనల్ పార్క్ ఇట్ బికమ్స్ ద సోర్స్ ఆఫ్ రామ్గంగా రిజర్వాయర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ గౌమతి ఆర్ ఘుమతి అని కూడా అంటారు. ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ గౌమథాల్ నియర్ మాధవ్ తాండో ఇన్ ఉత్తర్ ప్రదేశ్. So you can see here this was a Gaumati river. It originates in Uttar Pradesh. So Lucknow, Sultanpur ఈ రెండు Gaumati river బ్యాంక్ మీదనే ఉన్నాయి. అండ్ ఇట్ జాయిన్స్ ద గంగా ఎట్ వారణాసి దగ్గర మనకి ఇది గంగాలో కలిసిపోతుంది. దిస్ వాజ్ ద లెఫ్ట్ ట్రిబ్యూటరీ. అండ్ నెక్స్ట్ వన్ గర్హా రివర్ యూ కెన్ సీ అది ఇండియాలో కాదు, నేపాల్ దగ్గర బాగుంది. గర్హా రివర్ ఒరిజినేట్స్ నియర్ గురుహా-మంతలా పీక్ ఇన్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ దగ్గర. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కర్నాలి ఇన్ వెస్టర్న్. నేపాల్ దగ్గర దీన్ని కర్నాలి రివర్ అని అంటారు. ఓకే, ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గంగా. దిస్ వాజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దాని ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి? శారదా, సర్జు అండ్ రాప్తి. ఇట్ జాయిన్స్ గంగా ఎట్ రేవ్లంజ్ ఇన్ బీహార్ దగ్గర మనకి అది గంగాని మీట్ అవుతుంది. యూ కెన్ సీ హియర్ ఇట్ వాజ్ ఒరిజినేటెడ్ ఇన్ నేపాల్ అండ్ ఇక్కడ మనకి గంగాని మీట్ అవుతుంది. ఓకే, దిస్ వాజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గంగా. గంధక్ ఆర్ గంధకి రివర్. హియర్ గంధక్ ఆర్ గంధకి రివర్. ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ నుబిని హిమల్ గ్లేషియర్. ఇట్ ఎంటర్స్ గంగా ఎట్ హజ్పూర్ ఇన్ విశాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. అండ్ నేపాల్లో దీన్ని హరిణి రివర్ అని అంటారు. ఇట్ వాజ్ ఫౌండ్ బై కాళీ అండ్ త్రిశూలి రివర్స్. ఈ రివర్స్ రెండు కలిసి నారాయణి రివర్ అనేది ఫామ్ అయింది. సో నారాయణి రివర్ ఇది నేపాల్లో గంధక్ని నేపాల్లో మనం నారాయణి రివర్ అంటాం. ఫ్రమ్ దీస్ జంక్షన్ ఈ రెండు కలిసిన దగ్గర నుంచి టు ద ఇండియా బార్డర్ వరకు దాన్ని ఏమంటారు? నారాయణి. అండ్ నెక్స్ట్ వన్ కోసి వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ సప్త్ కోసి. ఎందుకంటే 7 స్ట్రీమ్స్ కలిసి మనకి కోసి అనేది ఫామ్ అయింది. 7 స్ట్రీమ్స్ కలియకతో మనకి కోసి అనేది ఫామ్ అయింది. అందుకే దీన్ని సప్త కోసి అని కూడా అంటారు. సప్త మీన్స్ 7. ఇట్ ఈస్ ఆరిజిన్ నేపాల్లో ఉంది. సో యూ కెన్ సీ హియర్ నేపాల్లో ద ఆరిజిన్ ఉంది. అండ్ ఎంటర్ అవర్ గంగా ఎట్ పాట్నా దగ్గర గంగాలో కలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ సారో ఆఫ్ సారో ఆఫ్ దామోదర్ అని దేని అంటాం? వెస్ట్ బెంగాల్ని. అండ్ ద సేమ్ రీజన్ దీనివల్ల మనకి ఈ రివర్ మనకి బీహార్లో ఎక్కువ ఫ్లడ్స్కి గురవుతుంది ఆ బీహార్ పార్ట్, కాబట్టి దీన్ని సారో ఆఫ్ బీహార్ అంటాం. ఓకే, సారో ఆఫ్ బీహార్ ఈజ్ కోసి అండ్ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ దామోదర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద సెవెన్ స్ట్రీమ్స్. ఇక్కడ 7 స్ట్రీమ్స్ అనుకున్నాం కదా. 7 స్ట్రీమ్స్ వర్ మింగిల్ అండ్ ఫార్మ్ ద 3 స్ట్రీమ్స్ నేమ్డ్ తుముర్, అరుణ్ అండ్ సన్కోషి. ఈ 3 మళ్ళీ కలిసి ద యునైట్ ఎట్ నార్త్ మహాభారత రేంజ్ అండ్ ఫార్మ్ ద కోసి రివర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మహానంద రివర్. ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ సిలిగురి ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఇట్ వాజ్ ద లాస్ట్ ట్రిబ్యూటరీ విచ్ జాయిన్స్ అవర్ రివర్ గంగా. మీరు వీటిని వెస్ట్ టు ఈస్ట్ కూడా ఏమున్నాయని చూసుకోండి. ఫస్ట్ మనకి ఏంది? రామ్గంగా, గౌముతి, ఘాఘ్రా, దండక్, కోసి అండ్ మహానంద వాజ్ ద లాస్ట్ ట్రిబ్యూటరీ విచ్ జాయిన్స్ అవర్ గంగా. లార్జెస్ట్ ఏంటి, లాంగెస్ట్ ఏంటి, దాని మీద ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, అది ఫస్ట్ నేషనల్ పార్క్ అండ్ అది ఏ రివర్ దాని త్రూ పాస్ అవుతుంది? రామ్గంగా. ఇక్కడ మీరు చూసుకుంటే లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా, అది ఏంటి? గోవింద్ బల్లపంత్ సాగర్ రిజర్వాయర్. అది ఏ రివర్ మీద ఉంది ఆర్ ఏ డ్యామ్కి సంబంధించింది? రహంగ్ డ్యామ్. అది ఏ రివర్ మీద ఉంది? రిహంగ్ రివర్. అది దేని ట్రిబ్యూటరీ? సన్ ట్రిబ్యూటరీ. ఇలాంటివి సింపుల్ థింగ్స్ అన్నీ స్టాటిక్ పార్ట్ నుంచి ఇలా మీరు క్వశ్చన్స్ ఎరైజ్ చేసుకోవడం ఆర్ క్వశ్చన్స్ చూడడం
చూడండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ గంగా రివర్. ఈ మైండ్ మ్యాప్ని మీరు రీచ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఈ పాయింట్స్ అన్నిటి మీకు ఎగ్జాక్ట్గా గుర్తుంటాయి. కాన్సెప్ట్ ఎప్పుడైనా ఇంటర్లింక్ చేస్తూ చదవడానికి ట్రై చేయండి. సో ఇంకొక ఎగ్జామ్ ఉంది అంటే లైక్ మన బీటెక్లో రాసినట్టు ఓవర్ నైట్ కూర్చొని అయితే రాస్తే మనకైతే జాబ్ రాదు కదా. సో మనం చదువుతూ రివైజ్ చేస్తూ ఎక్కువ డేస్ దాన్ని స్టోర్ చేసుకునేలా ఉండాలి మనం చదివేది ఏదైనా. సో దట్ దీస్ మైండ్ మ్యాప్స్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ to have that residue matter in your mind. So hope you will like the video and share to your friends if you like the video. మీకు ఈ వీడియో నచ్చితే మన డీల్ ఏంటి మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ బూస్ట్ మీ అప్ టు డూ మోర్. థ్యాంక్ యూ.